అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం 1 పేతురు 3:12 ఏముందో ధ్యానం చేసుకుందాం. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి. ప్రభువు యొక్క కన్నులు నీతిమంతుల మీద, వారు చేసే ప్రార్థనల మీద ఆయన చెవులు వెయిట్ చేస్తూ ఉన్నాయంట. ఈ రోజున మనకి సమస్య వచ్చిందనుకోండి, ఆ సమస్యకి పరిష్కారం మనం ఎక్కడ ఎతుకుతున్నాం? ఆ సమస్యకి పరిష్కారం కోసం మనం ఎవరి కోసం ఎదురు చూస్తున్నాం? ఆలోచన చేద్దాం. మనం సమస్య కలిగిందనుకోండి, సమస్య వచ్చిందనుకోండి, వెంటనే మనం చేసే ఫస్ట్ కాల్ మన పేరెంట్స్కో, మన రిలేటివ్స్కో, మన ఫ్రెండ్స్కో, లేకపోతే మన నైబర్స్కో చేస్తాం. చేసి మన సమస్య చెప్తాం. వారు కొంచెం ఓదార్పు మాటలు మాట్లాడతారు, లేకపోతే ఏదన్నా కాసేపు సానుభూతి మాటలు మాట్లాడతారు. రిలీఫ్ ఇవ్వడానికి, టెంపరీగా రిలీఫ్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. మరి నీకు సమస్యకి పర్మనెంట్ సొల్యూషన్, పర్మనెంట్ సమాధానం కావాలంటే నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. నీ ప్రార్థనల కోసం దేవుని చెవులు ఎదురు చూస్తున్నవంట. ఎంత గొప్ప విషయం అండి నిజంగా. మన కోసం, మన ప్రార్థనల కోసం దేవుని చెవులు ఎదురు చూస్తున్నాయి. మరి నీకు కలిగిన కష్టాన్ని, కన్నీటిని, బాధని ఎవరికి చెప్పుకుంటున్నాం? మనం ఈ లోకంగా చెప్పుకోవడం వల్ల మనకి అదంతా కాసేపు పొందేటువంటి రిలీఫ్. మరి నీకు పర్మనెంట్గా దేవుడు ఆ సమస్యలోంచి తొలగించాలంటే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలి, ప్రార్థన చేయాలి. అప్పుడు మనకు కావలసినటువంటి పరిష్కారం దొరుకుతుంది. అయితే మనకి ఏదైనా సిక్నెస్ వచ్చిందండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్ వచ్చింది, కోల్డ్, కాఫ్ ఇవన్నీ వచ్చాయి. అప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఆయన మనకి మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేస్తారు, మెడిసిన్ ఇస్తారు. ఆ మెడిసిన్ని తీసుకుంటాం. ఒక రోజు లేదా 2వ రోజులో మనకి రిలీఫ్ వస్తుంది. వెంటనే మనం మన రోజువారీ పనుల్లోకి, డైలీ యాక్టివిటీస్లోకి వెళ్ళిపోతాం. ఆ మెడిసిన్ పనిచేసింది, పరిష్కారం దొరికింది ఆ సమస్య నుంచి. మరి నువ్వు దేవుని దగ్గరికి వెళ్తే కదా, దేవుడు దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి అడిగితే కదా నువ్వు ఆ యొక్క సొల్యూషన్ పొందుకునేది, ఆ పర్మనెంట్ సొల్యూషన్ పొందుకునేది, ఆ సమస్యలోంచి నువ్వు బయటకు వచ్చేది. కాబట్టి ఒక కోట్ ఏం చెప్తుందంటే, ప్రేయర్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్. ప్రార్థన ఒక మంచి మందంటండి మనకి. ప్రేయర్ ఈజ్ ద బెస్ట్ పెయిన్ కిల్లర్. ఆ ప్రార్థన నువ్వు తీసుకుంటే, ఆ ప్రార్థన నువ్వు చేస్తే, ఆ పెయిన్ కిల్లర్ మనకి ఎలా అయితే వర్కౌట్ అవుతుందో, మన బాడీలో ఆ నొప్పిని తగ్గిస్తుందో, అటువంటి విధంగా నీ మనసులో ఉన్న, నీ జీవితంలో ఉన్న కష్టాన్ని దేవుడు తొలగిస్తాడు. కాబట్టి ఆ యొక్క పెయిన్ కిల్లర్ని మనం తీసుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. మనకు కలిగిన కష్టాల్లో, వేదనలో ప్రేయర్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్ అండ్ బెస్ట్ ఆన్సర్ ఫర్ యువర్ ప్రాబ్లం. కాబట్టి ఈ ప్రాబ్లంకి మనం ఎక్కడెక్కడో సమాధానం వెతకడం కాదండి, దేవుని దగ్గర వెతకండి, దేవునికి ప్రార్థన చేయండి. ఖచ్చితంగా ఫలితాన్ని పొందుకుంటాం. గాడ్ బ్లెస్ యూ ఆల్.